హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని మనం మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే నైట్ టైం డిన్నర్లో అయినా తీసుకోవచ్చు. ఇది మనకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ రెసిపీ అనేది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి టిఫిన్స్ ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక పెద్ద సైజు దోసకాయను తీసుకున్నాను నేను. ఇక్కడ మనం దోసకాయ ఒక పెద్ద సైజుది తీసుకున్నాం కదా, చిన్నగా ఉన్నట్లయితే 2 తీసుకోవచ్చు. ఈ విధంగా దోసకాయను శుభ్రంగా కడుక్కొని ఇలా ముందు మనకి తొడిమె అనేది ఉంటుంది కదా, దీనిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి తురుముకునేది ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా దోసకాయని తురుముకోవాలి. మనం మిక్సీ పట్టకూడదు. మిక్సీ పట్టినట్లయితే మొత్తం మెత్తగా జ్యూసీలాగా వస్తుంది. కాబట్టి ఇదే విధంగా తురుముకోవాలి. మనం ఈ దోసకాయ మొత్తాన్ని తురుముకోవాలి. ఇక్కడ మనం పైన తొక్క కూడా తీయకుండా ఇలాగే తురుముకోవచ్చు. మనం పొట్టు అనేది తీయాల్సిన అవసరం ఏం లేదండి. ఈ విధంగా తురుముకుంటున్నాను. ఇక్కడ మనం దోసకాయ తీసుకున్నాం కదా, ఈ దోసకాయ ప్లేస్లో మనం సోరకాయని తీసుకొనైనా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో దోసకాయ ప్లేస్లో సోరకాయని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దోసకాయని తీసుకొని ఈ విధంగా తురుముకున్నాను. చూసారు కదా, మొత్తం ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చూసారా, ఒక్క దోసకాయకి మనకి ఇంత క్వాంటిటీ వచ్చింది. ఇక్కడ మనకి వాటర్ కూడా చాలా వచ్చింది ఇందులో. ఈ దోసకాయ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి వాటర్ కూడా చాలా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు వరకు జొన్న పిండిని వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఇక్కడ జొన్న పిండి, బియ్యం పిండి వేసుకున్నాం కదా, వీటిని మనం ఇంట్లో చేసుకున్న పిండిలైనా పర్వాలేదు, లేదా డైరెక్ట్గా షాప్లో దొరుకుతుంటాయి కదా మనకి, అవి తెచ్చుకొని వేసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత ఇందులోకి ఒక 5-6 వరకు సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని, ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలి. ఇలా నువ్వులు వేసిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే తగినంత సాల్ట్. ఇక్కడ సాల్ట్ వేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పల్లీలు కూడా వేయించుకొని కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు కావాలంటే, అలా ఇష్టం ఉన్న వాళ్ళు. ఇక్కడ నేనైతే వెయ్యట్లేదు, ప్లెయిన్గా రోటీ టైప్లో చేస్తున్నాను కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత అంత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చూసారు కదా, ఈ విధంగా అంత బాగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ మనకి దోసకాయ తురిమినప్పుడే వాటర్ ఉన్నాయి కదా, అదే వాటర్ సరిపోతుంది. ఇక్కడ మనం వాటర్ని ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. పిండి అంతా కలిపినప్పుడు మనకి ఈ విధంగా కొంచెం గట్టిగా అనిపించినట్లయితే కొంచెం వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ పిండి అనేది తడుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ అయితే పట్టవండి. కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా పిండి అనేది తడుపుకోవాలి. ఇక్కడ పిండి చూసారా, ఇలా కొంచెం సాఫ్ట్గానే తడుపుకోవాలి. మనం పిండిని ఈ విధంగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. మనం ముట్టుకుంటే చూడండి తెలుస్తుంది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు. ఇప్పుడు ఇందులో నుండి మనం కావలసినంత, రొట్టెకి కావలసినంత కొంచెం కొంచెం పిండిని తీసుకొని రొట్టెలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పిండిని తీసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని మనం రొట్టెలాగా చేసేసుకుందాం. దానికోసం ఒక కవర్ని తీసుకున్నాను. ఇక్కడ ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోవచ్చు, లేదా మనకి బటర్ పేపర్ ఉంటుంది కదా, బటర్ పేపర్నైనా తీసుకోవచ్చు, లేదా ఒక కాటన్ క్లాత్ని తడి చేసుకొని ఆ కాటన్ క్లాత్ పైన కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ప్లాస్టిక్ కవర్ పైన చేస్తున్నాను. మనకి రొట్టెకి కావలసినంత పిండిని తీసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ కవర్కి. అలా చేసుకున్న తర్వాత ఈ పిండి తీసుకొని మనము ఏ సైజులో రొట్టె కావాలో అంత సైజు వరకు రొట్టె అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో పైన కొద్దిగా నువ్వులను వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసినామంటే మనం ఈ నువ్వులు కూడా మొత్తం ఈ పిండిలో అతుక్కుంటాయి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవచ్చు, లేదా నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యిని వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న ఈ రోటీని తీసుకొని ఈ పెనం పైన వేసుకొని కాల్చుకోవాలి. మనం ఈ పెనం పైన రొట్టె వేసేటప్పుడు బాగా వేడిగా ఉండాలి పెనం అనేది. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి
నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో అయినా చేసుకోవచ్చు, నూనె వేసుకొని అయినా చేసుకోవచ్చు, నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు. ఇలా మూత తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా 1-2 సార్లు బాగా 2 వైపులా కాల్చుకోవాలి. చూసారు కదా, కలర్ ఈ విధంగా మంచిగా చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి మనం రోటీని. లేదా మనకి కాలకపోతే పిండి పిండిగా ఉంటుంది రొట్టె, కాబట్టి మంచిగా కాల్చుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మంచిగా కాలిన తర్వాత ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇంతే అండి, మనకి ఎన్ని కావాలో అన్ని రొట్టెలను ఇదే విధంగా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, రొట్టె మాత్రం మంచిగా కాలాలి. మనకి రొట్టె కాలకపోతే టేస్ట్ అనేది బాగుండదు. కాబట్టి ఈ విధంగా మనకి కావలసినన్ని రొట్టెలను చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఇవి ఏ కర్రీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మనకి ఆ టైంకి ఏ కర్రీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే దాంతో సర్వ్ చేసుకోవచ్చు. ఏది లేదు అనుకుంటే మనం పెరుగుతో అయినా తీసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు కూడా ఇదే విధంగా చేసుకొని తినండి. తప్పకుండా వెయిట్ అనేది తగ్గిపోతారు. చాలా రుచిగా ఉంటుంది. మరి చూసారు కదా, ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా చేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.